ఈ మీ జమ్మలమడుగు నియోజకవర్గంలో సుధీర్ రెడ్డి గారి పాలనలో సుధీర్ రెడ్డి గారు మళ్ళీ భారీ మెజారిటీ పోయిన ఎలక్షన్స్ లో 50,000 మెజారిటీతో గెలిచారు కదా. ఇప్పుడు ఆ మెజారిటీ కంటిన్యూ అవుతుందా? ఒకవేళ సుధీర్ రెడ్డి గారు గెలిస్తే ఆ మెజారిటీ కంటిన్యూ అవుతుందా, కంటిన్యూ కాదా అనే ఒక అభిప్రాయం మీరు మీ మాటలు చెప్పండి. అది ఎట్లా చెప్పగలుగుతాం సార్? ఇప్పుడు మీ ఎమ్మెల్యే గారు మీ నియోజకవర్గంలో మీకు అందుబాటులో ఉన్నారా లేరా అనే ఒక వాదనలోనే తెలుస్తుంది. అవును సార్, ఉన్నా కూడా కొంతమందికి చూసినట్టు పోతున్నాడు, కొంతమందికి చేస్తున్నాడు. అది పలుకుబడి ఉండేటోళ్ళకు అందుబాటులో ఉంటున్నాడు, పలుకుబడి లేని వాళ్ళకు చూసినట్టు పోతున్నాడు. అది లక్ష్యం. మొన్న మీ గుడించెరు గ్రామము రాజీవ్ నగర్ కాలనీ పోయిన సంవత్సరము బ్రిడ్జి కూడా పోయింది కదా, దానికి ఎటువంటి బాధలు ఎదుర్కొన్నారు? నీటి ఏదైనా మీకు బాధలు ఉన్నాయా? చాలా బాధలు ఎదుర్కొంటాం సార్. అప్పుడైతే అన్నింటి చేసి ఇన్నింటి పోనీకి, ఇన్నింటి డ్యామ్ పైన పోనీకి, అన్నింటి డ్యామ్ నింటి అన్నింటి జమ్మడుకు రానికి దాదాపు అంటే 15 కిలోమీటర్లు ఆ మధ్యలో ఉంది సార్. అయినా కూడా అన్నింటి పోయి సుమారుగా 1 year వరకు పట్టింది ఇది బ్రిడ్జి కావాలంటే. 1 year వరకు పట్టింది. అది నీటి సమస్యలు ఏమైనా? నీటి సమస్యలు కూడా ఉన్నాయి. ఎవరు రావాలి? టీడీపీ రావాలా, కాంగ్రెస్, వైసీపీ ఎవరు రావాలని నీ అభిప్రాయం? ఎవరన్నా రాని సార్, మనకు ప్రజలను, పేద ప్రజలను బాగా చూసుకునే వ్యక్తి వచ్చే ఎవరికైనా మంచిదే. ప్రజలకు బాగా అనుకూలంగా ఉండి చెప్పిన పనులు చేర్చే మనకు అంతే సంతోషం. ప్రజలకు ఎవరైనా కానీ, నేను కానీ, ఎవరైనా కానీ, పబ్లిక్ కానీ ఎవరైనా కానీ ప్రజలకు అందుబాటులోకి ఉండి చెప్పిన పనులు చేసి బాగా చేస్తే అంతే 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 మనకు కావాల్సింది ఏం లేదు. దాంట్లో ప్రజలకు మంచి చేసే నాయకుడు మేలు మీ అభిప్రాయం? మా అభిప్రాయం. సంక్షేమ పథకాలు అన్ని బాగున్నాయి, జగన్ పెట్టినట్టు బాగానే ఉన్నాయి సార్. అన్ని బాగానే ఉన్నాయి. బాగానే ఉన్నాయి. ఇప్పుడు నారా చంద్రబాబు నాయుడు గారు కూడా లేడీస్ కు బస్సు ఫ్రీ అంటున్నారు. అవి ఆ పథకాలు కూడా తెలిసిందే మీకు? అదైతే చెప్పుకుంటారు సార్, ఇల్లు వాళ్ళు చెప్పుకుంటారు. ఇంకొక విషయం ఏమంటే అది లేడీస్ మాత్రమే బస్సు ఫ్రీ అని చెప్తున్నాడు. ఆ లేడీస్ కు మాత్రమే బస్సు అనేది ఎంతవరకు కరెక్ట్? అంటే లేడీస్ మాత్రమే. సరే, లేడీస్ ఇద్దరం భార్య భర్త ఇద్దరం పోతాము. భార్య భర్త ఇద్దరం పోయిన తర్వాత బస్సు కాడికి పోతాము. నీకు లేదు ఫ్రీగా, మీ లేడీస్కే ఉంది అని చెప్తే మేము నడుచుకుంటూ పోవాలి నా పొద్దుటూరుకి. ఒకవేళ ఇద్దరు పొద్దుటూరుకు పోదాం అనుకున్నాము. ఇద్దరు పోయిన తర్వాత మీరు ఒక్కరు టికెట్ ఇవ్వాలి. టికెట్ మీరు ఒక్కరు ఇవ్వాలి, మీ భార్య గారు ఇవ్వరు కదా టికెట్. అది ఏదో ఇచ్చేది ఇద్దరికి ఇచ్చినా బాగుంటది. ఇద్దరికి లేకుండా ఒకరికి ఇచ్చే. ఇంకొకటి విషయము, దాంట్లో ఫ్రీగా ఇచ్చినప్పుడు కూడా ఇంకొక విషయం ఏమంటే లేడీస్ అనేటోళ్ళు కూడా ఇది సీట్లు నాకు కావాలా, అది కావాలా, ఇది కావాలని చెప్పేసి గుద్దులాడుకునే అవకాశాలు ఉంటాయి కదా. మరి తెలంగాణలో జరుగుతున్నాయి అక్కడక్కడ. ఇప్పుడు పోయిన టీడీపీ ప్రభుత్వంలో బస్ ఛార్జీలు ఇప్పుడున్న బస్ ఛార్జీలు కంపారిజన్ చేసుకుంటే ఆ రేట్ పెట్టొచ్చా అనేది నా అభిప్రాయము. అంటే సార్ ఇప్పుడు చాలా పెరిగినాయి సార్. అంతా తక్కువ చేయాలా. మొత్తానికి అయితే ఛార్జీలు ఎక్కువ పెరిగినాయి, ప్రతి ఒక్కటి ఎక్కువ పెరిగినాయి సార్. ఏ ఊరన్నా కానీ, ఏ ప్రభుత్వం కానీ, మన జగనన్నా కానీ అనింటే చేసి టీడీపీ వాళ్ళైనా కానీ ఎవరన్నా కానీ మనకు అందుబాటులోకి వచ్చిన తర్వాత నాయకులు, ఏ నాయకుడన్నా కానీ మన అందుబాటులోకి వచ్చిన తర్వాత ప్రజల్ని, పేద ప్రజల్ని బాగా తీసుకొని బాగా చూసుకొని చెప్పిన ఏ పనులు చెప్పినారో ఆ పనులు తొందరగా నెరవేర్చే మాకు అంతే సంతోషం. సంతోషం సార్.